హలో అండి. హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను అక్కడికి వచ్చి మీరు కలవచ్చు. ఇవాళ నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే చాలా మంది పేషెంట్స్కి, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్కి తొంటిలో ఫ్రాక్చర్ అయితే ఎప్పుడు నడుస్తారు అనే ఒక క్వశ్చన్ ఉంటుందండి. సో తొంటిలో ఫ్రాక్చర్ అవడం అనేది ఈ ఓల్డ్ ఏజ్ పేషెంట్ల వరకు చాలా కామన్ అండి. ఇక బాత్రూంలో జారిపడ్డం కానీ, మెట్ల మీద నుంచి జారిపడ్డం కానీ, ఇంట్లో మన వెట్ సర్ఫేస్ మీద అంటే తడి తడి సర్ఫేస్ మీద జారిపడ్డం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి పేషెంట్స్కి తొంటిలో బోన్స్ విరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు పేషెంట్ లేవలేకపోతారు, నడవలేకపోతారు, ప్లస్ కాలు కూడా పొట్టి పొడుగా అవుతుందండి. పేషెంట్ నిల్చోవడం కష్టమవుతుంది. అప్పుడు ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకొస్తే మేము ఎక్స్రేలు చూసేసి ఫ్రాక్చర్ అయిందా లేదా చూసి చెప్తామండి. సో ఫ్రాక్చర్ అయితే దానిలో రెండు రకాలు ఉంటాయండి. ఆ బాల్కి దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం, లేకపోతే బాల్కి దూరంగా ఫ్రాక్చర్ అవ్వడం. సో బాల్కి దగ్గర ఫ్రాక్చర్ అయితే ఈ బాల్కి దగ్గర ఫ్రాక్చర్ అయినా దూరం అయినా కానీ కంపల్సరీ సర్జరీ ఒకటే మార్గం అండి. సర్జరీ చేస్తేనే పేషెంట్ బెటర్ అవుతారు. మాత్రలతో కానివ్వండి, పిండికడితో కానివ్వండి, లేకపోతే బెడ్ రెస్ట్తో కానివ్వండి, ఇవి ఎముకలు అతుకోవు. ఎంత ఏజ్ అయినా, ఎంత రిస్క్ ఉన్నా, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ కంపల్సరీ సర్జరీ ఒకటే మార్గం అండి. మేము ఫస్ట్ బ్లడ్ టెస్టులు చేసి ఫిట్నెస్కి కార్డియాలజిస్ట్ లేకపోతే ఫిజిషియన్ ఫిట్నెస్ తీసుకొని, అనస్థీషియా ఫిట్నెస్ తీసుకొని సర్జరీ చేయాల్సి వస్తుంది సార్. సో బాల్కి దగ్గర ఫ్రాక్చర్ అయితే ఆ బాల్ తీసేసి వేరే ఆర్టిఫిషియల్ బాల్ పెడతామండి. ఇలాంటి పేషెంట్స్కి 2-3 డేస్లోనే నడవడం స్టార్ట్ అవుతుందండి. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్కి బాల్కి కొంచెం దూరంగా ఫ్రాక్చర్ అయితే ప్లేట్ కానీ రాడ్ కానీ వేయాల్సి వస్తుందండి. ఇలాంటి పేషెంట్స్కి మేము కూర్చోబెట్టడం మరుసటి రోజే కూర్చోబెడతాం. కానీ మెల్లిమెల్లిగా నడవడం మాత్రం 15 days to 1 monthలో మెల్లిమెల్లిగా నడవడం స్టార్ట్ చేస్తాం. ఈ నడక ఎప్పుడు అనేది పేషెంట్ మీద ఆధారపడి ఉంటుంది, ఫ్రాక్చర్ మీద ఆధారపడి కూడా ఉంటుంది. పేషెంట్ కొంచెం ఫిట్నెస్ ఉండి కొంచెం యాక్టివ్గా ఉంటే ఎర్లీగా వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు. పేషెంట్కి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి, లావుగా ఉండి, శక్తి లేకపోతే అప్పుడు నిదానంగా మేము నడక ప్రారంభిస్తాం. పేషెంట్ ఫుల్లీ ఫిట్ ఉంటే మాత్రం 2-3 డేస్లో పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేకపోతే ఒక 15 నుంచి నెల రోజుల వరకు ఆగాల్సి వస్తుంది. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందండి. సో అందరికీ సిమిలర్గా ఉండవు. కానీ పేషెంట్ డెఫినెట్లీ సర్జరీ చేయించుకోవాలండి. మళ్ళీ వారు నడవాలి అంటే, ఎవరి మీద ఆధారపడకూడదు అంటే, ప్లస్ బెడ్ సోర్స్ రాకూడదు అంటే కంపల్సరీ సర్జరీ ఒకటే మార్గం అండి. దీనికి కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. పేషెంట్ రిలేటివ్స్ కానీ, అటెండర్స్ కానీ కంపల్సరీ ఆ రిస్క్ తీసుకోవాల్సిందే అండి. మత్తు డాక్టర్ గారు మీకు మొత్తం ప్రాబ్లమ్స్ గురించి ముందు చెప్తారండి. పేషెంట్ ఫిట్నెస్ ఉన్నప్పుడే ఆపరేషన్కి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.